మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. ఎల్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఎల్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగిన రోజు నుంచి ఫిబ్రవరి 22 నేటి వరకు ఏప్రిల్ 2న జరుగుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంత్రికి వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు, నిష్ణాతులైన అధికారులు, నాగర్ కర్నూలు జిల్లా యంత్రాంగం నిర్విరామంగా తమ సేవలను అందిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నామని, సహాయక బృందాలకు కావలసిన సామాగ్రిని అందుబాటులో ఉంచుతూ అత్యంత ఆధునికమైన యంత్రాలతో విపత్కర పరిస్థితులలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు, నిరంతరాయంగా వస్తున్న నిమిషానికి 10,000 లీటర్ల ఊట నీటిని అత్యధిక సమర్థంగా పంపుల ద్వారా బయటికి తరలిస్తున్నట్లు, మట్టి తవ్వకాలను సహాయక బృందాల ద్వారా ఆర్మీ, హైడ్రాకి చెందిన ఎస్కవేటర్ల ద్వారా మట్టి తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్ట్ గుండా బయటికి పంపుతున్నట్లు, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన బృందాలు స్టీల్ను కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు, సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆనవాళ్లు తెలుసుకునేందుకు కేరళకు చెందిన కడవర్ డాగ్స్ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు వివరించారు. So now how much length will you play? 300 meters. It's not possible. This is the office. Arches. Those of what is given by the steel girders, and the bucket. So about that, actually we still we thought of however we have excavated 7 meters out of 1 meter. Covering చేయడానికి సపోర్ట్ చేయడానికి చాలా 9.5 జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ స్పెషల్ ఆఫీసర్ ఎస్పెషల్లీ ఏదైతే ఈ ఎస్ఎల్బిసి టర్నల్ కోసమని జరిగిన నష్టానికి ఎక్స్క్లూజివ్లీ ఒక ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ దురదృష్టమైన సంఘటన జరిగి 40 రోజులైంది సుమారు. ఇప్పటికే దీని మీద ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న అనేక సెక్టార్ల నుంచి, అది సింగరేణి కావచ్చు, ఎన్డీఎఫ్ కావచ్చు, ఇంకా హైడ్రా కావచ్చు, రైల్వే కావచ్చు, అన్ని సెక్టార్లు దేశవ్యాప్తంగా ఉండే అన్ని సెక్టార్ల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో, సలహాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ విపత్తులో జరిగిన నష్టాల్ని, నష్టంతో పాటు జరిగిన ప్రాణహానిని కూడా
నివారించే దాంట్లో తప్పకుండా కొంత మేరకు సక్సెస్ కాగలిగాం. టోటల్గా 250 మీటర్లు ఈ రాకు మక్కుతో మడ్డుతో టోటల్గా 250 మీటర్స్ బ్లాక్ అయింది. అక్కడుండే వ్యవస్థ అంతా అది పవర్ సెక్టార్ కావచ్చు, డీ వాటర్ సెక్టార్ కావచ్చు, ఆడున్న ఎక్విప్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా టోటల్గా డ్యామేజ్ అవ్వటం జరిగింది. ఈ గడిచిన 40 రోజుల్లో మొదట్లో 750 నుంచి 800 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ 24/7 కష్టపడి పనిచేశారు. ఇప్పుడు దాన్ని సుమారు 550-560 మందికి రెడ్యూస్ చేసి ఎక్విప్మెంట్ని కూడా ఎక్స్పేటర్ని ఇతరత్ర ఎక్విప్మెంట్ని కూడా వాడుతూ టోటల్గా సైట్ని కండిషన్లోకి తేవటం జరిగింది. ఏది ఏమైనా ఈ భారీ డ్రిల్లింగ్ యంత్రం దానికి సంబంధించిన ఐరన్తో కూడుకొని ఉన్న అనేక వస్తువులు స్ట్రక్ అయి ఉండటం వలన అనుకున్న ఈ రాబోయే 10-15 డేస్లో ఈ మిగిలి ఉన్న 150 మీటర్లో 105-110 మీటర్లు 10-15 మీటర్స్ 15 డేస్లో పూర్తి చేయగలుగుతామనే పూర్తి విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తున్న వర్కర్సు, అధికారులు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడిన బట్టి వారు ఇచ్చిన సూచనలు, సలహాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఇక్కడ పనిచేస్తున్న వ్యవస్థకి, వ్యక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులు కల్పిస్తూ పనిని వడివడిగా ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేసే దిశగా ఇక్కడ అధికారులు కూడా దగ్గరుండి టైం టు టైం పర్యవేక్షిస్తున్నారు మన అధికారులు. గ్రావిటీతో ఈ నీటిని, కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోవాలని టేకప్ చేసిన ఈ పనిని ఈ ప్రభుత్వం రాబోయే 2.5 ఇయర్స్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కంప్లీట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో కూడా ఆలోచిస్తుంది అనేది మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసుకుంటున్నాను. చివరగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన మనస్ఫూర్తిగా వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.